దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తుండగా బాలీవుడ్ భామ ఆలియా, అలాగే అజయ్ దేవ్గన్తో పాటు కాలీవుడ్ నటులు, సముద్రఖని, హాలీవుడ్ ప్రముఖ నటులు నటిస్తుండటంతో వరల్డ్ వైడ్గా ఈ మూవీపై ఆసక్తి నెలకొంది. చరణ్ మన్యం దొర అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్లో క్లైమాక్స్ చేస్తూ ఉన్నారు. మామూలు క్లైమాక్స్ కాకుండా ట్రాజికల్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారట జక్కన్న. విక్రమార్కుడు, బాహుబలి, మగధీర లాంటి సినిమాల్లో హీరోని చంపేసినా కూడా చాలా ఎమోషనల్గా చూపించారు. ఇప్పుడు RRR సినిమాలో కూడా ఇదే విషయం చేయబోతున్నారట. ఇందులో అల్లూరి సీతారామరాజు, చరణ్ కొమరం భీమ్గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ ఇద్దరు కూడా బ్రిటిష్ వాళ్ళ స్థాయిలో పోరాటం చేయక ఇద్దరు కూడా వైకల్యం పొందుతారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ పాత్రకి కళ్ళు పోతే రామ్ చరణ్ పాత్రకి కాళ్ళు పోతుందని వార్తలు వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజం ఉందనేది తెలియాలి. అంటే హీరోలు వాళ్ళు అంగవైకల్యం చెందిన మరి వాళ్ళతో మాత్రం అత్యధికంగా పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొస్తారని ఇక్కడ ప్రచారం జరుగుతోంది. అంటే వాళ్ళ క్యారెక్టర్స్ని ఎంత పవర్ఫుల్గా రాసుకుని ఉంటారో అర్థం చేసుకోవచ్చు. సో ఏది ఏవైనా ఈ నెగిటివ్ క్లైమాక్స్ని జనాలు ఆదరిస్తారా లేదా అనేది తెలియదు, కానీ ఇలాంటి క్లైమాక్స్ వల్ల మాత్రం ఖచ్చితంగా తన చుక్కలు చూడడం గ్యారంటీ. ఎందుకంటే రాజమౌళి ఇప్పుడు టెన్షన్లో ఫుల్ బిజీగా ఉన్నారు. మరి ఇది అయితే కానీ తన విషయాలు ఏవి షేర్ చేసుకోరు. మొత్తానికి ఇప్పుడు చెప్పిన విషయాలు పర్సనల్గానే కాదు, అటు చాలా సరదాగా కూడా అనిపించేటువంటి భావనలు లేకపోలేదు. కాకపోతే ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి ఈ హాట్ న్యూస్ నిజంగా లీక్ అయిందా లేదంటే ఇంకెవరైనా చెప్పారా అనేది తెలియాల్సింది. సో అంగవైకల్యం కలిగిన పాత్రలో తమ హీరోని ఊహించుకుని తమ యాక్టర్స్ అందులో కూడా గ్రేట్ అని ప్రూవ్ చేసుకున్నందుకు నిజంగా ఫ్యాన్స్కే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. TFID మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ ధన్యవాదాలు. మీకోసం మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి ఈ ఛానల్లో ఫోక్ సాంగ్స్ అందిస్తున్నాము. అవి చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నాం. ఫోక్ సాంగ్స్ లింక్స్ కోసం డిస్క్రిప్షన్లో చూడండి.